మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు శాసనమండలిలో దుమారం రేపాయి. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు వైసీపీ అధ్యక్షుడు జగన్ క్రిస్టియన్స్ అని అనడంతో మోషన్ రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను హిందువునని తనను క్రిస్టియన్ అనడానికి మీరెవరని ప్రశ్నించడంతో మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయితే జగన్ మీద వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమని మంత్రి చెప్పడంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభను ఒకసారి వాయిదా వేశారు చైర్మన్. తిరిగి మొదలైన తరువాత కూడా జగన్ కు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ నేను క్రిస్టియన్ అని అన్నాను, ఆ మాటకు కట్టుబడి ఉన్నారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఏపీ శాసన మండలిలో తిరుమల లడ్డు కల్తీపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. మార్కెట్లో నెయ్యి రేటు పెరిగింది, మీరు చెప్పినట్లే 300 రూపాయలకు కొనుగోలు చేసి నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా అని మంత్రి ప్రశ్నించారు. కల్తీ జరగలేదని చెప్పేందుకు వైసీపీ సభ్యులు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ పై జగన్ కనీసం సంతకం కూడా పెట్టలేదని విమర్శించారు. అసలు కల్తీ జరగలేదని చెబుతారా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు అంటూ మంత్రి లోకేష్ హెచ్చరించారు. ఏపీ శాసనసభలో విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని, ఆధునిక భవన నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు రావడంతో మార్పులు అవసరమైనట్లు హోంమంత్రి చెప్పారు. ఈ సవరణ ద్వారా భవన నిర్మాణ అనుమతులను జాతీయ నిబంధనల మేరకు సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అగ్నిమాపక పరికరాలు లేని భవనాలపై జరిమానాలను భారీగా పెంచుతున్నట్లు మంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై కక్షగట్టిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తన ఆస్తులపై కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని, తనకు సత్తెనపల్లిలో 22 ఎకరాల పొలం ఉందని, ఆ పొలానికి కూడా సర్వే పేరుతో నోటీసులు అందించారని అంబటి రాంబాబు చెప్పారు. తాను లీగల్ గా కొన్న స్థలమని, తాను వేరే వారి నుంచి పొలం కొనుక్కునే ముందే అందులో చిన్న బావి, పెంకుటిల్లు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం కాదన్నారు. మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. తిరుమల శ్రీవారిపై గతంలో జగన్ ప్రభుత్వం కక్ష కట్టిందని, తిరుమల లడ్డు కల్తీ అంశంపై శాసన మండలిలో జరిగిన చర్చలో అనురాధ మాట్లాడారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా టెండర్లు కట్టబెట్టారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నీరుగార్చేశారు. టెండర్ నిబంధనల సడలింపుపై టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంతకం చేశారు. కల్తీ నెయ్యి జరిగిందని ఎన్డీడీబీ నివేదిక ఇచ్చింది. విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. దీనికోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేయాలని భావిస్తోంది. అలాగే విజయవాడ కర్నూలు మధ్య నేరుగా రైలు నడపడమే కాకుండా తక్కువ ప్రయాణ సమయం ఉండేలా చూసేందుకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ కూడా నిర్మించబోతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు మరో 6 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించడంపై దృష్టి పెట్టింది. వీటన్నిటికీ ఫైనల్ లొకేషన్ సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలను పంపించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులపై విద్యార్థులు దాడికి దిగారు. విరామ సమయంలో మరుగుదొడ్ల వద్ద సిగరెట్లు తాగుతున్న 3 విద్యార్థులను గమనించి ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్ర మందలించారు. దీనిపై ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు విద్యార్థులు రవీంద్రతో వాగ్వాదానికి దిగి ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. అదే రోజు ఉపాధ్యాయులు వీరవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్ కి మతం, పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని, సభలో అడుగు పెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇన్నాళ్లు దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఆలయ ప్రతిష్టను మసకబార్చిన కూటమి నాయకులు మాట్లాడాల్సిన సబ్జెక్టుని పక్కన పెట్టి శాసనమండలి చైర్మన్ ని చర్చలోకి లాక్కురావడమే కాకుండా ఆయన కులమతాల పేరుతో కించపరచడం దారుణమని ఆయన ఆక్షేపించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు, 3 మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. కారు పూర్తిగా ధ్వంసమైపోయింది. సమాచారం అందుకున్న పలమనేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు కర్ణాటక రాష్ట్రం వాసులుగా గుర్తించారు పోలీసులు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలి, తిరుమల లడ్డు కాంట్రాక్ట్ లో స్కామ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ విమర్శించారు. తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని సీఎం చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జగన్ విమర్శించారు.